రైతులు ధర్నాలు చేసే కాడికి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? రైతుకు ఇస్తాన్న హామీ 7,500 ఇస్తాని, అలాగే అవి కొనసాగిస్తాని 6,000 అని ఇంకా మన 26వ తారీఖు రోజు ఇస్తాన్న నైటే రైతు బంధు మీకు 12ంటికి పడతాయని అన్నారు. టకీ టకీ పడ్డదా మీకు? టకీ అని పడతాయి అన్నారు. ఆ రోజు నైట్ 12ంటికి కనుక లేచి చూసుకున్నాం. రైతు బంధు అది ఎలాంటిది పడలేదు ఇంతవరకు. ఆ దాని కొరానికనే ధర్నాకనే ఇక్కడికి వచ్చాము. ఇస్తాన్న రైతు బంధు ఇప్పటికి ఇంకా కొనసాగించట్లేడు. ఇంకా ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందంటే ఈ రైతు బంధు వేసి సర్పంచ్ ఎలక్షన్లకు పోవడానికని ముందుకు వెళ్తుండు. కానీ ఆ రైతు బంధు వేసినా కానీ సర్పంచ్ ఎలక్షన్ల మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటాడు అంతే. ఇంకా వచ్చేసి లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఇయ్యలేదు. ఇస్తా అని చెప్పాడు హామీలు మాత్రమే కానీ ఎక్కడ కొనసాగించలేదు ఇప్పటికి. అలాంటిది ఇంకోటి ఏంటి అంటే రైతులకి కౌలు రైతు ఇస్తా అన్నాడు. కౌలు రైతు లేదు. మొత్తం నడుస్తా ఉంది. మొత్తం పర్టికులర్ గా ఈ రోజు రైతుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా అయింది? ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనే మంచిగా ఉన్నదని, బాగున్నదని మళ్ళీ కేటీఆర్ వస్తుండు కాడు చూడడానికి రైతులు అందరూ వీడికి వచ్చినాం. మీకు వచ్చిందని టకీ టకీ మన మెసేజ్ ఎవ్వరికి రాలే ఏ రైతుకి రాలేదు. ఏ రైతుకి వాళ్ళే అన్న ఆరి హామీలు అన్ని ఒట్టియే. బస్సు తప్ప ఏది లేదు. అంత డూబా. బస్సు గిట ఇవాళ రేపు అది గిట పోద్ది. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఏది బాగాలే. కాంగ్రెస్ ప్రభుత్వం లుయ్యా. ఏమైంది మరి? మొత్తం 6 గ్యారెంటీలు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టినాం, అందరి సమస్యలు తీస్తున్నామంటున్నారు. లేదు, గ్రామ సభలు పెట్టినాం, సమస్యలన్నీ తీస్తామంటున్నారు కదా. తీర్చిరా అయిపోయిందా? ఏ లేదు. ఒక జిల్లాకు ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామానికి వస్తే నడుస్తుందా? ఎట్లా నడుస్తుంది? వాళ్ళే ఓట్లు వేసారేమో. అదే మరి వాళ్ళు ఎట్లా ఒక్కరు గ్రామం వేస్తేనే గెలిచిండు ఆయన. ఎట్లా మరి రేపు నీ దాకా రావడానికి ఎంత టైం పట్టాలి? సంవత్సరం పడితే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుందో. ఆయన పోయే పెద్ద మనిషి బాగా ఉత్సాహంగా ఉన్నాడు. ఏం సంగతి? ఏంది ఏం కథ? మళ్ళీ ఈ క్లాక్ టవర్ కి వచ్చింది, రైతులు ధర్నా చేసే కాడికి వచ్చింది పరిస్థితి. ధర్నా చేసినంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే ఇలా గెలిచినాడు. డిసెంబర్ 3వ తారీఖు నాడు గెలిచి 9వ తారీఖు వరకు రైతు బంధు ఇస్తా, ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు హామీలు ఇస్తానండి. 6 గ్యారెంటీ 14 నెలలు అయిన ఇంతవరకు ఒక్కటి కూడా ఏమీ ఇవ్వలేదు. రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇస్తాడు. సన్న వడ్ల బోనస్ లేదు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. రైతు బీమా ఇస్తాను, రైతు బీమా లేదు. అదేంటి టకీ టకీ మెసేజ్ వస్తుందని చెప్పి నిన్నే చెప్పి చూసుకో ఒకసారి చెక్ చేసి. చెల్లు కూడా చెక్ చేసినా మేడం. నైట్ 12 గంటల టక వస్తాను చెక్ చేసి మెసేజ్ లేదు, ఏం లేదు. ఆయన మాటలు చెప్పిండు. మళ్ళీ ఎమ్మటే మాట మార్చామనంటే 31 తారీఖు ఇస్తామని చెప్పని మార్చి 31 తారీఖు ఇస్తాను మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ 31 తర్వాత నెక్స్ట్ 31 అంటాడు. మరి 31 ఏ సంవత్సరం 31 అది? అరే ఫిబ్రవరి 31 అంటాడు. మీకు అండి మరి ఫిబ్రవరి సంవత్సరం పేరు చెప్పాలి. మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇప్పుడు 31 2031 ఉంది. 2025 ఉంది. 2027కి ఇస్తాడు, 25కి ఇస్తాడు. 31 ఏ 31 అనుకుందాం. అది ఫిబ్రవరి 31 అంటే నీకు ఇబ్బంది అంటున్నా? ఇబ్బంది కదండి. ఏది నువ్వు 14 నెలలైనా కానీ చేయలేదు. ఇప్పుడు ఎట్టేస్తావు? నమ్మకం ఉంది. అవతాతలకు 4,000 ఇస్తాను, అది లేదు. మహాలక్ష్మి పథకం ఇస్తాను, అది లేదు. తులం బంగారం పెడతాను, అది లేదు. మహాలక్ష్మి పథకం 2,500 ఇస్తాను, ఆడవాళ్ళకి అది లేదు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మేము గ్రామ సభలు పెట్టాం, ఇలా జనాలకు ప్రశ్నించి అర్హులందరికీ 6 పథకాలు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. మీరేమో అనవసరంగా ఈ ధర్నాలకి దీనికి ఎందుకు వస్తున్నారు? నాకు అర్థం కాక అడుగుతాం. ఏ గ్రామ సభ పెట్టినా గ్రామ సభలు ఏం చేసినట్టే అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ చదివారు కానీ కనీసానికి ఏమైనా ప్రొసీడింగ్ కానీ శాంక్షన్ లెటర్ చదివి ఇందిరా మిల్లు వచ్చినాయి, 50 మందికి వచ్చిన ఊళ్ళో ఒక 20 మందికి వచ్చినాయి చెప్పలే. పెట్టిన అప్లికేషన్లు మా పాములపాడు యామలపల్లి మండలంలో మాడుగులపల్లి మండలంలో 720 అప్లికేషన్ పెట్టినా 720 అప్లికేషన్ తెచ్చి చదివి చూపెట్టారు కానీ కనీసానికి ఎవరికి వెళ్ళే. 60 రేషన్ కార్డులు అన్నాడు. 60 రేషన్ కార్డు లేదు, ఇందిరా మిల్లు లేవు, రైతు బంధు లేదు. ఏ విషయాలు కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇంతవరకు మాటలు చెప్పుకుంటూ పోయిండు. కనీసానికి 14 నెలలు అయితే 14 నెలల సంది ఏం కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఏమి ఇవ్వలేదు రైతు బంధు. అమ్మ చెప్తారేందే మొత్తం మేము రైతుల స్థితిగతులు మారినాయి. దేశంలో అత్యంత ఎక్కువ పంట తెలంగాణలో వంతుందని చెప్తున్నారు. కాళేశ్వరం కూలిపోయింది, అయినా కూడా పండిందని చెప్తున్నారు. మీరేమో ఏం ఉట్టిన వచ్చి ధర్నా చేస్తున్నారు ఎందుకంటున్నా? ఎక్కడ వేయలేదండి. మండలానికి ఒక ఊరని పెట్టిర్రు, మండలానికి ఒక ఊరు, చిన్న ఊర్లు పెట్టిర్రు. పెద్ద ఊర్లో అయితే మరింత ఇవ్వాలని చిన్న గూడెవాసం చూసి ఒక ఊరికి వచ్చి ఒక 5గురికి అప్లికేషన్ ఇచ్చారు. మేము ఇస్తున్నామని చెప్పారు. నైట్ తెల్లారుతా టింగ పడతాయని చెప్పాడు. ఆ టింగలే వేలు అందరు మెసేజ్లు చూసుకొని చప్పగా తలకాయని అలాగేసుకుని అన్ని పేపర్లు ఏమో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు భరోసా పడ్డది 12,000 పడ్డందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి పేపర్లలో రాస్తున్నారు. 12,000 పడలే, ఏది చెప్పిందే 15,000 చెప్పిండు. కేసీఆర్ 10,000 ఇస్తుంటే ఆయన కంటిన్యూగా ఇచ్చేది. ఆ 10,000 నేను 15,000 ఇస్తాను, 15,000 12,000 పెట్టిండు. ఆ 12,000 కూడా ఇంతవరకు ఒక పైసా కూడా పడలే. ఇంతవరకు ఏది పడలే. మాటలు చెప్పుకుంటూ పోతుండు. కనీసానికి ఒక్కరు కూడా వాళ్ళు కూడా వేయలే.
అవునా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామంటారు, మీరు బీఆర్ఎస్ కార్యకర్తరా ఏంది? కాంగ్రెస్ కార్యకర్తలకు పర్లేదు, బీఆర్ఎస్ కార్యకర్త ఎవరికి కూడా పర్లేదు, ఎవరికి పర్లే, ఎవరికి పర్లే. ఈ రోజు రైతు రాజు, రైతు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. మరి ఎందుకు ఇంత రైతుల మీద కోపం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి? కేసీఆర్ ఏం చేసిండంటే రైతు బాధ చూడలేక రైతు బీమా తెచ్చిండు. రైతు కష్టపడుతుందని చెప్పని ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కూడా ఎప్పుడు లేదు రైతు బంధు, రైతు బీమా ఎప్పుడు లేదు. కేసీఆర్ వచ్చి ఆయన రైతు చేయబట్టి ఇలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పని కేసీఆర్ రైతు బీమా పెట్టిండు, రైతు బీమా పెట్టిండు. కనీసానికి మహాలక్ష్మి పేదింటి పిల్ల కూడా పెళ్లిళ్ళు చేసి 1,16,000 కట్నాలు ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అందరికి అనుకూలంగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏం లేదు, మాటలు చెప్పుకుంటూ పోయి దాటి చేసుకుంటూ పోతుండ్రు రోజుల వరకే. కనీసానికి ఏం లేదు, వాళ్ళు చేసిన పని అయితే ఒక్కడు కూడా ఇంతవరకు చేయాలి. బస్ అని పెట్టిండ్రు, ఇది పెళ్ళమ్మవాడు పంచాయతీ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుని రోజు బస్తీ పోతుంది, రోజు బస్తీ పోతే తిరిగి వస్తుంది. నువ్వు ఎడిపోతే నాకేంద్ర, నాకు ఫ్రీ ఆధార్ కార్డు తీసుకొని పోతుంది, వాళ్ళ దగ్గర బస్ ఎక్కువ వస్తుంది, అదే చేస్తుంది. కానీ ఏమన్నా రైతులకైతే ఏం మేలు చేయాలి, ఇంతవరకు ఏం మేలు చేయాలి చేస్తాడని నమ్మకం ఉందా నీకు? ఏం నాకు అది నమ్మకం లేదు, లేదు నాకు. మీకు ఆయన వచ్చిందా మెసేజ్? ఏం లేదు. అందరిని అడుకుంటూ వస్తున్నారు. లేదు, రాలేదు, నాకేం మెసేజ్ రాలేదు. చెప్తాడు అబద్ధం మాటలు ఎన్నైనా చెప్తాడు, బూటక మాటలు అవన్నీ. ఏ ఒక్క రైతు మేము పడ్డది అడిగండి, ఒక్కరిని అడిగి ఒక్క రైతు చెప్పానండి హ్యాపీగా నాకు వచ్చినాయండి, నాకు పడ్డాయి అని ఒక్కరిని చెప్పానండి. ఎక్కడ పడ్డాయి, ఎవరికి పడ్డాయి, ఏమైనా మాటలుగా అరెడీ చేస్తున్నాడు అంతే, అంతే తప్ప ఏమి లేదు, ఏమి లేదు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అంటారు, మరి అలాగే నీళ్ళు పెడుతుంది. అది మాటలు చెప్పడానికే కూలిపోయింది, నువ్వు చూసిండా? అవన్నీ మాటలే, ఉత్తమ మాటలు చెప్పుకోవడానికి అవి. ఆవు ఏమి లేదు, అంత ఉత్తమ. గ్రామ సభలలో పెట్టి అంటే గ్రామ సభలలో ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెడుతున్నారు, నిజమా? ఎక్కడ ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టలేదు, కావాలని వాళ్ళు సృష్టించుకొని ఈతల వల్ల చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద చేస్తారు తప్ప ఎవరు ఏమో గొడవ పెట్టుకోలేదు. అవునండి, అప్లికేషన్లు పెట్టారు, ఇందులో మిళ్ళకి అప్లికేషన్ 700 పెట్టారు. 700 పేర్లు చదివి వినిపించడమే కానీ ఈ ఫలానా మల్లమ్మకి వచ్చింది, ఈ పుల్లమ్మకి వచ్చింది, ఈ లక్ష్మమ్మకి వచ్చింది, ఈ రాములమ్మకి వచ్చింది, ఒక్కల పేరు చదవలేదండి. ప్రజాస్వామ్యంలో ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇస్తారు కదా. ఎప్పుడు ఇస్తారండి? ఇందిరమ్మ కమిటీ లేవా? చెప్తున్నారు అన్ని హామీలు చెప్పుకుంటూ పోడే కానీ ఇచ్చేది ఒక్కటి కూడా లేదు, ఏ పేదోడు కూడా బాగుపడలేదు. మీ ఊర్లో ఇందిరమ్మ కమిటీ వేసిరా? మన వేసి గ్రామ సభలు ఎంతమంది వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా ఇస్తా అని చెప్తున్నారండి. పార్టీతో సమస్య కాదు కదండి అది. ఒకరిని కాంగ్రెస్ ఒక్కరు వేస్తేనే గెలిచినావు, అందరు వేసిన వాళ్ళు ఉన్నారు, ఏను ఉన్నారు, అందరికి సమానత్వం ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది లేదు కదా, అక్కడ వివక్షత చూపిస్తే నీకే ఇబ్బంది. మళ్ళీ నువ్వెందుకు చూపిస్తావు వివక్షత అంటే? అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవ్వరికి రాలేదు, ఏమైనా బూటకం మాటలు చెప్పుకుంటూ పూట గడుపుతుండే తప్ప ఏది వచ్చేది లేదు. ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా బాగుపడలేదు. రైతు ఎన్నముక అన్నారు, ఏదండి ఎన్నముక? ఎన్నులు ఇరవదొక్కకుండా పోతున్నారు. ఏ రైతు బాగుపడ్డాడండి? ఒక్క రైతు చూపించండి, లేదు. అంత బూటకం మాటలు ఇవన్నీ, గడుపుకోవడం మాటలు ఇవి.